ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని తీసుకువచ్చాడు. ఆయన మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నాడు కదా. ఆయన యొక్క కాపుదలను బట్టి, ఆయనకు మన పట్ల ఉన్న నూతనమైన వాత్సల్యం అనుదినము పుట్టుచున్న విధానాన్ని బట్టి కూడా మనం ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఆయన ఈ దినమంతా కూడా మనకు తోడై ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ దినము మరి ఇంకా మనం ఈస్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఈస్టర్ని మనం పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మన జీవితాలలో, క్రైస్తవులుగా మన జీవితాలలో ఈస్టర్ అనేది ఎవ్రీడే, అంటే ప్రతిదినము కూడా మనకు పునరుత్థాన దినమే, ప్రతిదినము క్రిస్మసే. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి రావడం నిజం, ఆయన చనిపోవడం నిజం, తిరిగి పునరుత్థానుడవ్వడం నిజం. ఇవన్నీ కూడా సత్యములు కదా. ఈ సత్యములు మనం ఎప్పుడు కూడా మర్చిపోము. ఎప్పుడైనా ఈస్టర్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా క్రిస్మస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈస్టర్ దినాన సంభవించినటువంటి అనేక సంఘటనలలో ఏది కూడా మనము నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. అంత గొప్పగా మనము ఆ విషయాన్ని చూడవచ్చు. ఎందుకంటే మరి మరణము యేసయ్యను జయించలేకపోయింది కదా. ఇంకెవరు జయించగలరు? ఆ మరణము, పునరుత్థానము, ఆ పునరుత్థాన శక్తిని మనలో నింపినటువంటి ఆ దేవాది దేవుడు మనతో ఉండగా మనల్ని ఎవరు జయించగలరు? మనకు ప్రభు ఎన్నోసార్లు చెప్పారు కదా, ఆయన ఉండగా ఇంకెవరైనా కూడా నరులు నన్నేం చేయగలరని అనేక మంది భక్తులు అన్నారు కదా. పౌలు గారు కూడా అన్నారు, ఆయన మన పక్షంగా ఉంటే ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. మనం అలాంటి శక్తిని పొందుకున్నాము. మరి ఈ దినము మరియా గురించి ధ్యానిద్దాం. మగ్దలేనే మరియా, తల్లి అయిన మరియా, ఆమె దుఃఖము వేరే. మగ్దలేనే మరియా, ఆమె యొక్క దుఃఖము వేరే. అయితే మగ్దలేనే మరియా ఆదివారంన తెల్లవారక ముందే ఆమె వెళ్ళింది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె వెళ్ళింది సమాధి దగ్గరకు. ఎందుకు అంటే ఆమెకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు అంటే చాలా ప్రేమ, ఆమెకు చాలా ఆరాధన. అందుకే ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలని, ఆరాధించాలని పోయింది ఆమె. అయితే ఆమె సజీవుడైన దేవునిని మృతులలో వెతుకుతూ ఉంది. ఆమె వెళ్ళింది సమాధి దగ్గరకు. అయితే సమాధిలో ఆయన లేడు. ఆయన లేకపోవడం అంటే సమాధిలోని కూడా ఆమె ప్రవేశించలేదు. కానీ సమాధి తెరవబడి ఉండడం చూసిన వెంటనే ఆమె ఏమనుకుందంటే ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయినారా అనుకుంది. వెళ్ళి ఆ శిష్యులతో చెప్పింది. అయితే వాళ్ళు వచ్చి చూసినప్పుడు నిజంగానే సమాధిలో ప్రభువు యొక్క దేహం లేకపోవడంతో వారు కూడా అదే అనుకున్నారు. ఏమనుకున్నారు? ఎవరో ఆయనను ఎత్తుకుపోయారు అని. శిష్యులు సమాధిలో యేసు దేహం లేదు గనుక వాళ్ళు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ మరియ మాత్రం వెళ్ళలేదు. ఆమె సమాధి బయట నిలిచి ఏడుస్తూ మళ్ళీ సమాధిలోనికి వంగి చూసినప్పుడు అక్కడ తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు కనిపించారు. వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదు అని చెప్పింది. అని చెప్పి ఆమె నిలబడలేదు అసలు. అంటే అరే, దేవదూతలు ఉన్నారు, వీరింత ప్రకాశమానమైనటువంటి రీతిలో ఉన్నారు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు, వీళ్ళు ఎవరో, అసలు వీళ్ళు దైవికంగా ఉన్నారే, వీళ్ళు ఏమైనా చెప్తారేమో, అస్సలు ఆ ధ్యాసనే ఆమెకు లేదు. ఆమె ఎంతగా తన దుఃఖంలో మునిగిపోయిందంటే ఆమె వారు దేవదూతలు అని కూడా గ్రహించిందో లేదో మనకు తెలియదు. అయితే ఆమె వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చింది, వెంటనే వెనుదిరిగింది, అంతే. ఆమె ఆ మాట చెప్పి ఆమె వెనుకకు తిరిగి చూస్తే యేసయ్య అక్కడ నిలిచి ఉన్నాడు. అయితే ఆమె యేసయ్య అని గుర్తుపట్టలేకపోయింది. బహుశా దేవుడు ఆమె కన్నులు మూసి ఉంచాడేమో. ఎందుకంటే ప్రభువు మన జీవితాలలో ఒక్కొక్కసారి కన్నులు మూసి ఉంచుతాడు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే తెరుచుకుంటాయి. ఈ లోకంలో ఎంతోమంది అలాంటి వారు ఉన్నారు. వారు మనోనేత్రాలు తెరవబడ్డం లేదు. వారి గురించి మనం ప్రార్థించాలి. వారి హృదయాలు మారాలని, వారు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలని మనము ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు మరియా ఆయనను చూసింది కానీ గుర్తుపట్టలేకపోయింది. యేసయ్య కూడా అదే ప్రశ్న అడిగాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు,
ఎవరిని వెతుకుచున్నావు అని. ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ 2 ప్రశ్నలకు ఆమె జవాబు ఏమిస్తుందో తెలుసా? ఆమె నేను యేసయ్యను వెతుకుతున్నానని చెప్పట్లే. ఆమె ఏమంటుందంటే ఆయన తోటమాలి అనుకుంది. తోటమాలి అనుకుని ఆమె ఏమంటుందంటే, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయింటే చెప్పు, ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతాను. అసలు ఆమె మాటలలో అసలు ఎంత అర్థం లేదు కదా. ఆమె అంటుంది నేను ఎత్తుకొని పోతాను అంటుంది. అసలు చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయినట్లుగా అనుకుంటుందా ఆమె? ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క అంటే ఒక నిశ్చయత, అంటే తాను ఎలాగైనా సరే బాడీని కాపాడాలి, దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క డెడ్ బాడీని కాపాడాలి అని ఆమె అనుకుంటుంది. జాగ్రత్తగా పెట్టాలి అని ఆమె అనుకుంటుంది. ఆమె ఎంత అంటే మనకు అనిపిస్తుంది కదా, ఆమె మూర్ఖురాలుగా కనిపిస్తుంది మనకి. కానీ ఆమె హృదయంలో ఆమెకు యేసయ్య పైన ఉన్నటువంటి ప్రేమ, యేసయ్యపై ఉన్నటువంటి ఆరాధన ఆ విధంగా ఆమెను నడిపిస్తూ ఉన్నట్లుంది. ఎప్పుడైతే ఆమె ఈ మాట చెప్పిందో యేసయ్య ఆమెను చూసి మరియా అని పిలిచాడు. ఎప్పుడైతే ఆయన మరియా అని పిలిచాడో ఆ పిలుపు యేసయ్యది. ఎందుకంటే ఆమెకు అలవాటే, ఆమెను యేసయ్య ఎప్పుడు మరియా అని పిలుస్తాడు. ఆ మరియా అనే ఆ పిలుపు, ఆ స్వరము అప్పుడు ఆమె కళ్ళు తెరిపించింది. అప్పటి వరకు ఆమె కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. అప్పుడు ఆమె కళ్ళు తెరిచి ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అంటే బోధకుడా అని పిలిచిందంట. ఎంత సంతోషంగా పిలిచిందో, ఎంత ఉత్సాహంతో పిలిచిందో, ఎంత ఆనందంతో పిలిచిందో మనకు తెలియదు. ఆమె అవాక్కైపోయి ఉంటుంది. అసలు ప్రభువా అని ఒక ఆశ్చర్యంతో ఆమె రబ్బూని అని కేక వేసిందేమో మనకు తెలియదు. అయితే ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. నిజంగా దేవుడు మనల్ని కూడా ఏదో ఒక విధంగా తాకుతాడు. ఒక పిలుపుతో తాకొచ్చు, ఒక పాటతో తాకొచ్చు, ఒక మాటతో తాకొచ్చు, ఒక వాక్యంతో తాకొచ్చు, ఒక బోధన సందేశంతో తాకొచ్చు. దేవుడు ఏ విధంగానైనా మనతో మాట్లాడగలడు. ఏ విధంగా అయినా మన కన్నులు తెరిపించగలడు. ఏ విధంగా అయినా మన హృదయాన్ని ఆయన సంధించగలడు. ఇది నిజం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తాను తన యొక్క ప్రణాళికలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. అందుకే మనం ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించాలి. ఎవరెవరైతే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించలేదో వారందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఇప్పుడు దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. చాలా సివియర్ కండిషన్స్ మనం చూస్తున్నాం ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఈ యుద్ధము ఇలా కంటిన్యూ అవ్వడం, ఇంకా ఏమవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ 1 వరల్డ్ ఆర్డర్ రావచ్చు. ఆ తర్వాత పరిస్థితులు కంప్లీట్గా మారిపోతాయి. ఈ లోపల రాకడ రావచ్చు. మరి మనము సిద్ధంగా ఉన్నామా? ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రియమైన వారలారా, నేను ప్రతి ఒక్కరిని కూడా మరి అడుగుతున్నాను, బ్రతిమాలుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉందాం. మనమంతా కూడా సిద్ధంగా ఉందాం. రాకడలో అందరం ఎత్తబడేవారిగా ఉండాలని మన ప్రియమైనటువంటి వారిని అందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఎత్తపడాలి. మరియా ఎంతో సంతోషించింది. ఆమె ఆ సమయంలో ప్రభువైన యేసును సజీవంగా చూస్తూ ఉంటే ఆమె చాలా ఆనందంతో ఆయన పాదాలను పట్టుకోబోయిందనమాట. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నేను ఇంకానూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడునో మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని చెప్పినప్పుడు మరియా ఎంతో సంతోషంగా పరిగెత్తి వచ్చి శిష్యులందరితో చెప్పింది. అక్కడ ఉన్న వారందరితో చెప్పింది, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను అని. ఎంత ధన్యురాలు కదా ఆమె. మొట్టమొదటి గాస్పెల్, ఒక సువార్త ఆమె ప్రకటించడానికి దేవుడు ఆమెకు ధన్యతనిచ్చాడు. ఆమె త్వరగా వచ్చి ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు అని శిష్యులందరితో కూడా ఎంతో ధైర్యంగా చెప్పడం మనం చూస్తున్నాం. మన జీవితాలలో మనకున్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన లేడేమో మన జీవితాలలో అన్నలాంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితాలలో ఉండొచ్చు. కానీ
ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన నీ ఎదుటనే ఉంటాడు. ఒక్కొక్కసారి నీకే కనిపించకపోవచ్చు, నీవే గ్రహించలేని పరిస్థితులలో ఉండవచ్చు. అయితే యేసయ్య నిజంగా సజీవుడు. మరియా అనుకుంది ఆయనను సిలువలో సిలువ వేశారు, ఆయన మరణించాడు, ఇంకా ఆయన లేడు, ఆయన మృతదేహాన్ని నేను కాపాడుకోవాలనుకుంది. కానీ నిజానికి ఆమె సజీవుడైన దేవునిని చూస్తూ ఉండగా ఆమెకు అర్థమైంది, ఈయన మరణము కంటే చాలా గొప్పవాడు. ఆయన మరణంపై విజయం సాధించాడు. నిజమే, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఎలాంటి పరిస్థితినైనా కూడా అధిగమించగలిగిన గొప్ప దేవుడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? నీ అనారోగ్యం కంటే ఆయన గొప్ప దేవుడు. నీ బలహీనత కంటే ఆయన గొప్ప దేవుడు. నీ సఫరింగ్, నీకు ఏ శ్రమ ఉందో, ఏ సమస్యతో నువ్వు శ్రమ పడుతున్నావో దానికంటే ఆయన గొప్పవాడు. నువ్వెంత ఆందోళనలో ఉన్నావో, భయం కలిగి ఉన్నావో, ఆ భయాందోళన అన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు. నీకెన్ని సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు. ఏ విషయానికి కూడా మనం చింతించవలసిన అవసరం లేకుండా ఆయన అంటున్నాడు, మీ చింతలన్నీ నా మీద వేయండి, నేను వాటిని భరిస్తాను. మీరు దిగులు పడొద్దు, చింతపడొద్దు, మీరు కేవలం ప్రార్థించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంతే అని. ఈ దినం మనం కూడా అది గ్రహిస్తాం. ఎందుకంటే మనము ఏ పరిస్థితికి కూడా కృంగిపోవద్దు, ఏ అనారోగ్యానికి కృంగిపోవద్దు. అనారోగ్యం తీవ్రతరం అయితే మనము దేవుని దగ్గరికి వెళ్తాం అంతే తప్ప మనము ఎక్కడికి మన జీవితంలో ఇంకేమి కూడా భయంకరమైనది జరగదు. మరి మన జీవితంలో మనము ఏ సమస్యలో ఉన్నా, ఏ కృంగుదలలో ఉన్నా అన్నీ కూడా దేవుని పైన వేద్దాం. మనకున్న దురలవాట్లు ఆయనకు అప్పగిద్దాం. మనకున్న ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి ఆయనను విశ్వసించి ఆయన పైన ఆధారపడి మనము కృతజ్ఞతతో ఉన్నట్లయితే నీ యొక్క గతం కంటే ఆయన గొప్పవాడు, నీ యొక్క రాబోయే ఫ్యూచర్ కంటే ఆయన గొప్పవాడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే కూడా ఆయన గొప్పవాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులన్నిటికంటే కూడా గొప్పవాడు. అయితే ఆయనను మనము ప్రార్థన చేద్దాం, ఆయన పైన ఆధారపడదాం. ఆయన ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తాడు. నీ భయాలన్నిటినీ తొలగిస్తాడు. నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసి నిన్ను నిరీక్షణలో ఉంచుతాడు. ఎంతో సంతోషంగా నీకున్నటువంటి పరిస్థితులన్నీ తీసివేసి నిన్ను ఆ దుఃఖంలో నుంచి సంతోషంలోనికి తీసుకువెళ్తాడు. కాబట్టి మీరు భయపడకుండా, నేను భయపడకుండా మనమందరం కూడా కలిసి సంతోషంగా ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాం, ఆయనను ఆరాధిస్తాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. మరి మనకు విజయం ఇచ్చినటువంటి దేవుడు. పునరుత్థాన శక్తిని మనలో నింపడానికే ఆయన శిలువ మరణం పొందాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనములు. మా తండ్రి దేవా, ఈ దినమంతయు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. తండ్రి, మా జీవితాలలో మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు. మా తండ్రి దేవా, ఈ దినమంతా కూడా మా ఉద్యోగ జీవితాలలో, మా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మమ్మల్ని నడిపించండి. ప్రాముఖ్యంగా మరొకసారి మరియను గురించి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆమె నిన్ను ఆరాధించిన విధానాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. తండ్రి ప్రభా, ఆమె ఎంత తీవ్రంగా నిన్ను ఆరాధించిందో, ఆమె ఎంతో మేలు నీ నుంచి పొందుకున్నది. అవును, 7 దయ్యముల చేత బాధింపబడినటువంటి ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభా, నిన్ను వదిలిపెట్టక నిన్ను వెంబడించినటువంటి స్త్రీ మరణిస్తున్న సమయంలో ఆ శిలువ దగ్గర ఉన్న స్త్రీలలో ఆమె కూడా ఒకటి. మరి సమాధి వద్దకు దేహమును చూద్దామని, దేహమును ఆరాధిద్దామనుకున్నది ఆమె. కానీ అక్కడ సజీవుడైనటువంటి యేసయ్యను చూడడం ఎంత అద్భుతకరమైన విషయం. మా ప్రభా తండ్రి, ఇది మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో, మేము మా జీవితాలలో ఆ నిరీక్షణ లేక ఉన్నామేమో, పునరుత్థానము పొందినటువంటి నీ యొక్క గొప్ప శక్తిని, ఆ శక్తిని మేము పొందుకోలేక ఉన్నామా? మా ప్రభా, దయ ఉంచండి. మా పైన నీ కృప చూపించి మాలో నీ పునరుత్థాన శక్తిని నింపమని ప్రార్థిస్తున్నాము. ఆ శక్తి ద్వారా తండ్రి మేము సంతోషంగా నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించే కృపను మాకు దయచేయండి. మా జీవితాలలో మాకున్న సమస్యలు ఏవి
నీకంటే గొప్పవి కాదు మా ప్రభా. ఆ సమస్యలను చూసి మేము భయపడవలసిన అవసరం లేదు, ఆ సమస్యలను చూసి కృంగవలసిన అవసరం లేదు, ఆ పరిస్థితులను చూసి మేము భయపడవలసిన అవసరం లేదు మా తండ్రి. ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు, ప్రతి అనారోగ్యంను తీసివేయగలిగిన దేవుడు, ప్రతి సమస్యను తీసివేయగలిగిన దేవుడు, మా పరిస్థితులను బాగు చేసే దేవుడు, మా ఆర్థిక ఇబ్బందులను, మా అప్పుల సమస్యను, ప్రతి సమస్యను కూడా తీసివేయగలిగిన శక్తివంతుడు నీవే తండ్రి. నీ పునరుత్థాన శక్తిని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఎవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో అవన్నిటిని ముందు పెడుతున్నాము మా ప్రభా. ఎంతోమంది అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, వారందరినీ ఆ సమస్య నుంచి బయటికి తీసుకురండి మా ప్రభా తండ్రి. సంతానం కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్న వారు అనేక మంది, వారిలో నీ పునరుత్థాన శక్తిని నింపి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే నాయన ఈ సమయంలో మరి అనారోగ్యంతో పడకలపై ఉండి నాయన ప్రార్థించడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నారేమో మా ప్రభా, వారి హృదయాలలో మీరున్నారు తండ్రి. మీరు వారిని నడిపిస్తున్నారు, మీరు వారిని కాపాడుతున్నారు, మీరు వారికి స్వస్థతనిస్తున్నారు. ప్రతి అనారోగ్యంను కూడా జయించే దేవుడు నీవు గనక మా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరూ నీపైన ఆధారపడి నిన్ను నమ్మి తండ్రి స్వస్థత పొందుకున్నామన్న విశ్వాసంతో వారు ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి ప్రభా. తప్పక స్వస్థపరచండి, నీ గాయపడిన హస్తం చేత ముట్టి వారిని స్వస్థపరచమని. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో ఐసీలో ఉన్నారు దేవా, వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, సహాయం చేయమని నిన్ను బ్రతిమాలు అడుగుతుంటున్నాం తండ్రి. ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతున్నారు, వారిని ప్రభా మీరు దర్శించి వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మరి ఎంతోమందినైనా ఇంకా ఇతర సమస్యలు అనేకం కలిగి ఉన్నారు. ఈ లోకంలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు గురవుతున్న వారు, మరి ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేయండి. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించండి ప్రభా. ఉద్యోగ జీవితాలలో మా పరిస్థితులన్నీ సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ దినం ప్రపంచమంతటా ఉన్నటువంటి అభయంకరమైన పరిస్థితులు తండ్రి, యుద్ధ వాతావరణం, ఇదంతా కూడా ప్రభా మీరు బాగు చేయగలరు తండ్రి. సమాధానకరమైన స్థితిని తీసుకురాగలరు మా ప్రభా తండ్రి. మరి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం, సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి మా ప్రభా. ఎంతోమంది మరి మా బంధువులు, మిత్రులు అందరూ అనేక మంది అక్కడ ఉన్నారు తండ్రి. మరి ప్రభా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితిని మీరు ప్రతి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి త్వరగానైనా మరి సమస్తమును కూడా బాగు చేయమని వేడుకొంచున్నాము. మా దేశమును దీవించండి తండ్రి. మా దేశంలో పరిస్థితులను కూడా మీరు చూస్తున్నారు, భయంకరమైన పరిస్థితులు, క్రైస్తవులపై దాడులు, హింసలు జరుగుతున్నాయి దేవా ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాము. సేవకులందరినీ ఆశీర్వదించండి, సేవకులందరినీ దీవించి వారి యొక్క సేవను మీరు దీవించండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని, వారి హృదయాలను తెరిచి వారికి దర్శనం దయచేయం, నీ ముఖ దర్శనం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి ప్రభా. నాయన నీ యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా భయంకరమైన వ్యసనముల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించండి, సమస్యలన్నీ తీర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.